రాత్రికాలపు ప్రార్థన. అత్యున్నత సింహాసనం నందు ఆసీనుడివయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జాలిగలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రేమగల దేవుడవు తండ్రి, దయగల దేవుడవు, నిన్న నేడు యుగయుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడవు, ఆదియు అంతమునైన దేవుడవు, సత్యము జీవము మార్గమయ్యున్న దేవా, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను నేనే, ఇదిగో యుగయుగాలు సజీవుడుగా ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు, నిత్యముండే దేవుడవు తండ్రి. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రమ దినమందు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడవు తండ్రి, నిందలలో అవమానాలలో నీ బిడ్డలమైన మమ్ములను ఓదార్చే తండ్రివి దేవా. మేము పిలువగా, మేము మొరపెట్టగా ఉత్తరమిచ్చే శక్తి కలిగిన దేవుడవు, మమ్మను విడిపించే దేవుడవు, రక్షించే దేవుడవు. అయ్యా, నీ ప్రజల ఎడల పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చెయ్యు శక్తి కలిగిన దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్న దేవుడవు. అయ్యా, నీ ప్రజల జీవితాలలో గ్రహింపలేని గొప్ప సంగతులను చేసే దేవుడవు తండ్రి. ఇంతవరకు నన్ను మమ్మును మీ రెక్కల చాటున భద్రపరిచినారు దేవా. సురక్షితంగా మమ్మను కాపాడినారు తండ్రి. మిమ్మును సేవించే గుంపులో మమ్మునుంచిన దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన దేవా, మమ్మును మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే మొరపెడుతుండగా, మీకే ప్రార్థిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల అక్కరలు కొరతల మధ్య జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శత్రువుల నుండి, భయాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు తండ్రి. అయ్యా, మా కష్టాలను, బాధలను, శ్రమలను మీరు దూరపరుస్తూ వచ్చారు. ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దయగల దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా చూపుల ద్వారా, మా మాటలు, క్రియలు, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాము దేవా. మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా, మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా జీవించే ధన్యకరమైన జీవితాన్ని నాకు, మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన నీ బిడ్డలైన వారందరి మొరలను మీరు వినండి దేవా. పరలోకం నుండి మీ గొప్ప సహాయాన్ని దూత ద్వారా పంపించండి దేవా. అయ్యా, నీ బిడ్డల కన్నీటిని మీరు తొడవండి తండ్రి. గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆర్థికపరమైన ఇబ్బందుల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును, అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి ప్రయాసాన్ని మీరు బలవర్తం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, అప్పుల ఊబిలో చిక్కుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మిమ్మును సేవించే బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. అత్యున్నతంగా హెచ్చించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. వివాహ విషయమై ఆశపడుతున్న బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో
ఉంటున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి తండ్రి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుచున్నారు దేవా. మంచానికే పరిమితమై ఉంటున్నారు దేవా. లేవలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో కన్నీటి పర్యాంతమవుతున్నారు తండ్రి. దయచేసి అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. వారి పడకల మీద నుండి లేపండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని విడిపించండి దేవా. మీరే వారికి చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి. చక్కటి ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమను దయచేయండి ప్రవ్వా. కుటుంబ పరిస్థితుల్ని మీరు మార్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యాభర్తలైన వారి మధ్య కలహాలు, విభేదాలు, పంతాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, రకరకాల సమస్యల గుండా, శోధనల గుండా, శ్రమల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భయాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంగుదల, నిరుత్సాహాలను బట్టి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఈనాడు దేవా, బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నారో, ఏ కారణాన్ని బట్టి నెమ్మది లేక జీవిస్తున్నారో ప్రతి పరిస్థితులన్నింటినీ కూడా నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. ఈనాడు వారికి ఎదురయ్యే ప్రతి సమస్యను, కష్టాన్ని తట్టుకునే శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రతి పరిస్థితి విషయమై మనుషుల వైపు చూడకుండా, వారిని ఆధారం చేసుకోకుండా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా కష్టాల విషయమై, మా బాధల విషయమై, మాకు కలిగే ప్రతి విపత్కర పరిస్థితి విషయమై పట్టుదలతో మీకు మొరుపెట్టే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. విసుగక నిత్యము పదే పదే మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి జవాబును పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ప్రార్థించాలన్న మనసును మాలో కలిగించండి దేవా. ఎందరైతే ఈ రాత్రికాల సమయంలో లోకంలో, పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. లోకం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. బానిసత్వం నుండి రక్షించండి తండ్రి. చెడు వ్యసనాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అలాంటి వారి బాధలను మీరు తీర్చండి దేవా. ఉండడానికి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. ఈనాడు అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి పక్షంలో మీరే న్యాయం జరిగించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అలాగే మీ పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా సేవకుడు సేవకురాలు వారి కుటుంబాల్ని మీరు దీవించండి. సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న దైవదాసుల కుటుంబాల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారి పరిచర్యని వారి సంఘాలను మీరు దీవించండి. వారి కుటుంబాలను అభివృద్ధి పరచమని, కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు మేము వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు మీరు త్రిప్పివేయండి దేవా. చెడు మాటలు పలకకుండా మా నోటికి కావలిగా ఉంచండి దేవా. మా తలంపులు, మా ఆలోచనలు, మా ఊహలు యథార్థంగా ఉండుటకు మమ్మను మీరు శుద్ధి చెయ్యండి దేవా. మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడగండి తండ్రి. పవిత్రపరచండి దేవా. పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలందరినీ ఆత్మీయంగా శారీరకంగా బలపరచండి దేవా. మీరే అత్యున్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా ఉద్యోగాలు లేవని బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని ఇలా రకరకాలుగా బాధపడుచుండగా బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి ఉద్యోగాలను దయచేయమని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగన కృప చూపించమని, ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేలాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు చూడండి దేవా. అయ్యా వ్యాపారం చక్కగా చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా అప్పులు తీరట్లేదని బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీర్చాలని రకరకాల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ, కాయ కష్టం చేస్తూ, తిని తినక ఎంతో ప్రయాసపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే సామర్థ్యాన్ని వారికి కలిగించండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో ఏ కార్యం జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని ఎంతగానో బాధపడుతున్నారు దేవా. డిప్రెషన్లో బ్రతుకుతున్నారు తండ్రి. దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల కుటుంబాలలో మీరే మేలైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మేమంతా ఒక్క కుటుంబంగా కూడుకొని మీకు ప్రార్థిస్తుండగా, మీకు మొరపెడుతుండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నిత్యము మీ యందు ఆనందించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మేము మా కుటుంబాలతో కలిసి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీకు ప్రార్థిస్తూ, మీ సహవాసంలో కొనసాగే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వాక్యం ద్వారా మా కుటుంబాలను సరిచేసుకొని, ప్రార్థన ద్వారా మా కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకొనుటకు సహాయం చెయ్యండి. ఇంకా ఎందరికైతే రక్షణ మారు మనసు లేదో అలాంటి మా కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి దేవా, దర్శించండి దేవా, మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరెంతో జాలి, దయా, కనికరములు కలిగిన దేవుడవు తండ్రి. దీర్ఘశాంతం కలిగిన దేవుడవు ప్రవ్వా. కోపించుచునే వాత్సల్యం చూపించే దేవా మీకు స్తోత్రాలు దేవా. మా కుటుంబాలలో మీరు గొప్ప కార్యములు చెయ్యండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి తండ్రి. మేలుల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. అయ్యా మా హృదయంలో ఉండే కోరికను, ఆశను మీరు తీర్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తల్లి మరిచిన, తండ్రి విడిచిన, తోబుట్టువులు పట్టించుకోకపోయినా, బంధువులు వెలివేసినా, స్వంత వారు కాదన్నా మీరు మాత్రం మమ్మను ఎన్నడూ విడువని దేవుడుగా, ఎప్పటికీ మర్చిపోని తండ్రివిగా మా పట్ల ఉంటూ మా ఎడల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే వారి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి విరక్తి చెంది ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు,
రకరకాల చెడు నిర్ణయాలు తీసుకుంటుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బ్రతకాలన్న ఆశను వారిలో కలిగించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థిస్తూ మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకొనుటకు సహాయం చెయ్యండి. వారికి ఎదురయ్యే కష్టాలను, బాధలను ఓపికతో భరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ రాత్రికాల సమయంలో విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరు న్యాయం జరిగించండి. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడు మీరు తండ్రి. ఎందరైతే బిడ్డలు వారికి జరిగిన అవమానాలను, నిందలను, వ్యతిరేకతలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే వారు నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాల పాలైనారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, గౌరవాన్ని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి తండ్రి. గడిచిన దినములలో మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, నమ్మదగిన దేవుడోగా మా పక్షమును ఉండి మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు. గొప్ప సహాయాన్ని మాకు అందించిన దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు. గడిచిన దినాలలో ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మను తప్పించినారు దేవా. శ్రమల నుండి, శోధనల నుండి, సమస్యలు, కీడులు, అపజయాల నుండి, అనారోగ్యాల నుండి, కష్టాలు, నష్టాల నుండి మమ్మను రక్షించినారు దేవా. మమ్మను సజీవులనుగా కాచి కాపాడినారు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.